హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి కుంభరాశి వారి జాతకులు తూచా తప్పకుండా అక్షరం పొల్లుపోకుండా ఇటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. గత నిర్ణయాల వలన గత నిర్ణయ ప్రభావాలు ఇప్పుడు మీకు కలగబోతున్నాయి. రేపటి నుంచి కూడా ఏ విషయంలో అయినా కూడాను మీరు సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలాగే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు మీరు ప్రోత్సహించవద్దు. ఒకవేళ ఇలా చేస్తే గనక ఆ మూడవ వ్యక్తి వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధాలకు ముగింపు పలకాల్సి వస్తుంది కూడాను. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఏ మాత్రము కూడా సందేహం లేదండి, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష పండితులే చెప్తున్నమాట, ఏ మాత్రము కూడా సందేహము వలదు. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. గత నిర్ణయాల ప్రభావం కుంభరాశి వారి జాతకులపై పడబోతూ ఉంది. రేపటి నుంచి కూడా ఎన్నో రకాల సందర్భాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రతి ఒక్క విషయంలో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అది మంచి నిర్ణయమో చెడు నిర్ణయమో మీరు తీసుకున్న నిర్ణయాల ప్రభావమే మీ మీద పడబోతుంది. మామూలుగా కుంభరాశి వారి జాతకులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకుంటారో కాబట్టి ఇబ్బందులైతే కలగవండి. కానీ కొన్ని సార్లు జూజాయిగా ఎదుటి వ్యక్తి గురించి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాటల ప్రభావ రీత్యా రేపటి నుంచి చిన్న ఆటంకాలు అడ్డంకులు తప్పక వస్తాయి. ఇక ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు మంచి చేసినా చెడు చేసినా మిమ్మల్ని ప్రోత్సహించే కుటుంబం ఎల్లప్పుడూ మీతో ఉంటుందండి. అంటే చెడు పనులు చేయాలి అని కాదండి, చెడు పనుల రీత్యా కలిగినటువంటి ఫలితాలు చూసి మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించే కుటుంబం తప్పక మీ చుట్టూరా ఉంటుంది. తత్ఫలితంగా ఎన్నో నిర్ణయాలు కూడాను మీరు కుటుంబ సభ్యులతో చర్చించుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క సొంత నిర్ణయాలు ఈ సమయంలో అస్సలు లాభసాటిగా ఉండవు. కావున కుంభరాశి వారి జాతకులు పదే చెబుతున్న మాట, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత అస్సలు ఇవ్వద్దు. సమయం కలిసి రావడం లేదు. పరిస్థితులు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగానే ఉన్నాయి. కావున జాగ్రత్త. ఇక రాజకీయాల్లో ఉన్న వారికి నూతన లాభం కలగబోతూ ఉంది. పదవీ యోగం కలగబోతుంది. సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత పెరగబోతూ ఉన్నాయి. పరిస్థితులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి జాతకులు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేయాలని చూస్తూనే ఉంటారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ కుంభరాశి వారి జాతకులు అలా అస్సలు కాదండి. ఎవరైనా అపాయంలో ఉన్నారన్నా, ఎవరైనా ఆపదలో ఉన్నారు అన్నా కూడాను సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అని వీరికి తెలిసినా కూడా వెంటనే వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే కుంభరాశి వారి జాతకులు మీ యొక్క స్వభావమే రాజకీయాల్లో మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నది. ఇక దుర్గాదేవికి ప్రతి శుక్రవారం తిథి నాడు కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే గనక మేలు కలుగుతుంది. వ్యక్తిగత పనులు కొంత మేరకు పూర్తి కాకపోవచ్చును. కాబట్టి మీరు మానసికంగా అశాంతిని మాత్రం పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. కొన్ని విషయాలు కాలానికే వదిలివేయండి. వ్యక్తిగత పనులు పూర్తవడానికి కొంత మేర ఆలస్యం కలగవచ్చును. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఇక వివాహితులకు అయితే గనక సాధారణంగా ఉంటుంది. లాభదాయక పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారి జాతకులకు వ్యాపారంలో పెట్టుబడులు మాత్రం పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు. రేపటి నుంచి కూడా కొత్త పెట్టుబడులను ఏ సందర్భంలో కూడా వ్యాపారస్తులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే తీసుకున్న బాధ్యతలు అన్ని కూడాను సరైన సమయంలో నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. కష్టే ఫలి అన్న చందాన ముందుకు సాగండి. బద్ధకాన్ని విడనాడండి. కుంభరాశి వారి జాతకులు ఒక విషయం చెయ్యాలి, ఒక పని అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే వరకు కూడా పట్టుదలతోనే ఉంటారు. ఈ యొక్క స్వభావం ఈ పరిస్థితుల్లో మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఇక కారులో ప్రయాణం చేయబోతున్నటువంటి కుంభరాశి వారి జాతకులు రహదారిపై చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కనిపిస్తున్నాయి కావున తస్మాత్ జాగ్రత్త. ఇక సంబంధాలలో ఏ సంబంధం అయినా కూడాను జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి బంధమైన, బంధుమిత్రులతో ఉన్నటువంటి బంధమైనా కూడాను మూడవ వ్యక్తి చెప్పిన మాటలను అస్సలు పట్టించుకోవద్దు. చెప్పుడు మాటలు వినే తత్వం కుంభరాశి వారి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఇది పలు ఇబ్బందులు సృష్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీ మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నిరోధించే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలను ఆలకించవద్దు. ఎవరు ఏది చెప్పినా కూడాను మీ మంచి కోసం చెబుతున్నారో లేదా చెడు కోసం చెబుతున్నారో గ్రహించే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ వారి మాటలు విన్నారే అంటే మూడవ వ్యక్తి ప్రమేయంతో మీ బంధాలకు ఇక మీరు ముగింపు పలకాల్సి వస్తోంది. ఎంతో ప్రేమ కలిగినటువంటి వీరు బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే కుంభరాశి వారి జాతకులు మీ జీవిత భాగస్వామితో మీ బంధం ముగిసిపోతుంది లేదా బంధుమిత్రులతో మీ సంబంధం ముగిసిపోతుంది. బంధాలకు ముగింపు పలకాల్సి వస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త. ఇక రేపటి నుంచి కూడా విద్యార్థులకు కొంచెం కష్టతరంగా ఉంటుంది కావున మీరు కొంచెం కష్టపడాలి. అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు పొందాలి అంటే గనక కష్టపడి ముందుకు వెళ్ళండి. మానసిక అనారోగ్యం, ఇబ్బందులు మిమ్మల్ని కలచివేస్తాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మీకు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి కావున ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా సమస్య వస్తే గనక 100 సార్లు సమస్య గురించి ఆలోచించే కన్నా కూడాను పరిష్కార మార్గం గురించి ఆలోచించండి. న్యాయపరమైన విషయాల్లో అన్ని విజయాలే కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక పని అనుకుంటే గనక ఖచ్చితంగా సాధించి తీరతారు. వ్యాపారంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఇలా నమ్మితే గనక నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఒప్పందాలపై సంతకం చేయాల్సిన అవసరం వస్తే గనక రేపటి నుంచి కూడా 1కి 2 సార్లు పత్రాలను చదువుకున్న తర్వాతే సంతకం చేయడం ఉత్తమం. ఇక ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. ఇక పేలవమైనటువంటి జీర్ణక్రియ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇంపార్టెంట్ అనుకున్నటువంటి పనులు పెండింగ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు ప్రవర్తన మీకు కొంచెం మానసిక ఇబ్బంది కలగచేస్తుంది. వ్యాపారంలో అమ్మకాలు లేకపోవడం వల్ల అసంతృప్తి చెందుతారు. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతత కుంటుపడుతుంది. పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంతో కొంతమేర సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయం విజయం కలిగిస్తుంది. తల్లి అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంది. ఆర్థిక పరిస్థితి మీకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఊహించని ఆస్తి వస్తుంది. పూర్వీకుల రీత్యా కావచ్చు, లేకపోతే గనక మొండి బకాయిలు ఏమైనా ఉంటే గనక అవి వసూలు అవుతాయి కావున ఆర్థిక స్థిరత్వం కలగబోతోంది. మీరు చేపట్టే ప్రతి విషయంలో కూడా మీ జీవిత భాగస్వామి మద్దతు, కుటుంబం మద్దతు ఎక్కువగా ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడడానికి కూడా వారు చాలా వరకు కూడా మీకు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రేపటి నుంచి కూడా కుంభరాశి వారి యొక్క జాతకం కొంతమేర హెచ్చు తగ్గులకు లోను కాబోతూ ఉంది కావున ఓర్పు, సహనంగా వ్యవహరించండి. రాబోవు ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రతి పనిలో కూడాను కులదైవాన్ని, ఇష్టదైవాన్ని తలుచుకోండి. ప్రతిరోజు వీలు కుదిరినప్పుడల్లా కూడా దగ్గరలోని దేవాలయానికి వెళ్లి నమస్కరించుకోండి. ఆత్మస్థైర్యం కలగాలి అన్నా, మీలో ఉన్న భయం తొలగిపోవాలి అన్నా కూడాను రావి చెట్టు ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠనం గావించండి. హనుమాన్ దర్శనం చేసుకున్నాక ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠనం లేదా యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చెయ్యండి. సమస్యలు తట్టుకొని నిలబడ్డానికి ఆంజనేయ స్వామి మీకు మనోధైర్యాన్ని కలగచేస్తాడు. ఈ యొక్క రాశి జాతకులకు అదృష్ట సంఖ్య వచ్చేసరికి 6. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే గనక 6వ తేదీ నాడు మీరు ఏదైనా పని మొదలు పెట్టండి. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు విషయానికి వస్తే కుంకుమ రంగు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు కుంకుమ రంగు దుస్తులు వేసుకొని మొదలు పెట్టండి. విజయం తప్పక వరిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం మీద రేపటి నుంచి కూడా కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితులు వీరు అనుభవించాల్సి వస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.